పొద్దున లేవ్వంగానే ఆల్ టికెట్లు తీసి పెట్టుకుండ్రు పోరలు. కొందరు దేవుని పట్టాల కాడ పెట్టి పూజలు సుతా చేసిండ్రుల్లా. ఈ స్కూళ్ళల్లో సార్లు మేడాలు కంప్యూటర్ల ముంగట్నే కూర్చున్నారు టక్క టక్క కొట్టాలని. ఫ్లెక్సీలు బ్యానర్లు రెడీ అయినాయి. గంటల కమాన మీటింగ్ చేయంగా సీఎం సార్ వచ్చి 10th రిజల్ట్ బయట పెట్టిండు గిట్లా. 10వ తరగతి పరీక్షలు 5,07,000 మంది రాస్తే 4,96,000 మంది పాస్ అయినరుల్లా. అంటే 100కి 92 మంది. నిరుడు కంటే ఒకళ్ళు ఎక్కువే ఈ కిత్తకు. 10th ల సుత మొగ పొరల కంటే ఆడవిల్లలే నయం. వాళ్ళు 100కి 94% ఇంటర్ కు పోతాంటే వీళ్ళు 92 మందే. మరి మొత్తం చూస్తే మహబాద్ జిల్లా 99% తోటి ఫస్ట్ ర్యాంకు కొడితే 73% తోటి లాస్ట్ ర్యాంకులుంది వికారాబాద్ జిల్లా. గమ్మత్ ఏందంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే సర్కార్ బడిలనే చాలా మంది పాస్ అయినరబ్బా. గురుకులాలైతే సూపర్, 100కు ఇద్దరు ఫెయిల్ అయినరు. మళ్ళా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూళ్ల తర్వాతే ప్రైవేట్ బళ్ళు. ఆ ఫీజని ఈ ఫీజని బట్టలని బూట్లని బస్సులని ఆటలని పాటలని అడ్డగోలుగా పైసలు గుంజే ప్రైవేట్ల పాస్ అయింది 100కి 94 మందే. మరి 33 జిల్లాల్లో 11,500 స్కూళ్ళుంటే రెండిట్లల్లో ఒక్కలు సుత పాస్ గాలే. ఆ రెండు కూడా ప్రైవేట్ స్కూల్లేనబ్బా. ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. ఫెయిల్ అయినోళ్ళేం రంది పెట్టుకోకుండ్రి. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలుంటాయి. జర మంచిగా చదివి రాస్తిరా అంటే మీరు సుత కాలేజీకి పోతారు. అందరికీ ఆల్ ది బెస్ట్.